అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి మీద మాట్లాడేందుకు మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడండి, చెప్పండి సార్, ఎలా చూస్తారు ఈ దాడి? జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడం దురదృష్టకరం. ఈరోజు ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి సంబంధించి దీంట్లో తెలుగుదేశం కుట్ర కోణం ఉందనేటువంటిది ఈరోజు బహిరంగ రహస్యం. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు అలవాటు ఆనవాయితీ ఎవరైతే తనకు ఎదురు తిరుగుతారో, ఎవరైతే తనకు ఎదురుంటారో వాళ్ళ మీద విజయం సాధించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద దాడులు చేయించడం, తోదముట్టించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి వెనతో పెట్టినటువంటి విద్య. ప్రజాస్వామ్యంలో హింసకు తావు ఉండకూడదు. కాబట్టి ఎన్నికలు జరుగుతున్నాయి, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతున్నాయి, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు సమావేశాలు పెట్టుకుంటున్నాడు. మనం ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు నిబంధనలని 10 మందిని చంపేసినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో జనం తక్కువ అవుతున్నారని చెప్పి గొంతుల్లో సందుల్లో ఈరోజు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అయినా ఎన్నికల కమిషన్ ఈరోజు అభ్యంతరం చెప్పలేదు, రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం లేదు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు ఆయన సమావేశాలు, సభలు జరుపుకుంటూ వెళ్తూ ఈరోజు వాటికి సంబంధించి జనం నిలవకపోవడం, రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు జనాలు విపరీతంగా రావడంతో దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఈరోజు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడిని మేమంతా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాటికి భయపడేటువంటి వ్యక్తి కాదు, భయపడేటువంటి మనస్తత్వం కాదు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం. భగవంతుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడి ప్రజల దగ్గరికి మరలా తిరిగి పంపించాడు. కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడనేటువంటిది ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం మీడియా చెప్పినట్టుగా సానుభూతి అవసరం లేదు. ప్రజల్లో ఆదరణ, ఆప్యాయత కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగమే అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు దీని మీద చర్య తీసుకోవాలా, అధికారుల మీద చేస్తున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే చంద్రబాబు నాయుడు దొంగ అన్నట్టుగా చంద్రబాబు నాయుడికి అందరికీ మనస్తత్వం తెలిసినటువంటి వాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమైనప్పుడు అధికారులను మరొకరి మీద నెపం నెట్టడానికి కాకుండా చంద్రబాబు నాయుడిని విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. గతంలో కూడా కత్తి మీద కోడి కత్తి అని ఒక వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఏముంది, అది చిన్న రాయి ఇది అదన్నట్టు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. దాన్ని మీరు ఎలా చూస్తారు? రాయి బలంగా తగిలింది, కంటి కింద తగిలింది. అది కూడా కుట్రలో భాగమైన కరెక్ట్గా ఎవరైనా కంటి కింద తగలద్దు అని చెప్పి రాయి విస్తరతారా? కన్నుకు తగలచ్చు, కంటకు తగలచ్చు, కంటానికి తగలచ్చు, ఏదైనా తగలచ్చు, కణితకు తగలచ్చు, ఏదైనా తగలచ్చు. కాకపోతే అది దురదృష్టకరం. దీన్ని కూడా రాజకీయంగా ఏదో ఒక విధంగా దానిలో నుంచి బయటపడాలి, మనం చేసినటువంటి నేరం బట్టబయలవుతుంది కాబట్టి దానిలో నుంచి తప్పించుకోవాలనేటువంటిది సరైనటువంటిది కాదు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఆక్రోశం ఇవన్నీ కూడా ఈరోజు మనం బయటపడుతున్నాయి. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా లెక్క చేసేటువంటి పరిస్థితి ఉండదు. దీని మీద పూర్తిస్థాయి విచారణ జరపాలని మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి వెనకాల కుట్ర దాగి ఉందని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.